మంచివాడుగా మన జీవితంలో ప్రభు ప్రవేశించినాడు కాబట్టి మోషేతో ప్రభు అన్నాడు, మోషే నిర్గమాకాండం 32 అధ్యాయంలో, మోషే ఆ, నేను నీకు ఏం కనపరచాలని ఇష్టపడుతున్నాను చెప్పండి, నా మంచితనం అంతా కూడా నేను నీకు చూపిస్తాను. కనుక నా మంచితనం అంతా కూడా నేను నీకు చూపించాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ భూమి మీద ఎవరైనా నిజంగా ఆయన మంచితనం చూపించగలరా అంటే ఎవ్వరు కూడా చూపించలేరు. అందరు మనల్ని విమర్శించే వాళ్ళే, అందరు మనల్ని ఎగతాళి చేసేవాళ్ళే, అందరు మనల్ని పేరు పెట్టి వేలు పెట్టి చూపించేవాళ్ళే, అందరూ కూడా మనల్ని అదే స్థితిలో చూసేవాళ్ళే. అయితే ప్రభు ఒక్కడు మాత్రమే, ఆయన ఒక్కడు మాత్రమే ఆయన మంచితనం అంతా కూడా మన ఎదుట కనబరిచినటువంటి వాడుగా ఉన్నాడు. అదే సిలువ యొక్క కార్యం. అందుకే తన కుమారునిలో నీకు నాకు అనుగ్రహించినటువంటి మన జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యం చేసినప్పుడు ఆయన మనల్ని శ్రేష్టమైనటువంటి ధన్యతలోనికి ప్రభు తీసుకొచ్చినాడు. అందుకే మరి ప్రేమగల దేవుడు మన జీవితానికి కూడా ప్రభు ఆయన మంచి స్థితిలోని ప్రభు తీసుకొచ్చినాడు, ఆయన మార్చినాడు. మన జీవితాన్ని ప్రభు బాగు చేస్తూ వచ్చినాడు. ఒకప్పుడు మనలో మంచితనము లేదా మంచిది ఏది కూడా లేదు. మనము అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు రక్షించుకొని ఇప్పుడు మనలో ఆయన మంచితనం అంతా కూడా పోయబడతా ఉంది. ఏంటా మంచితనం అంటే నిర్గమకాండం 34:6 చూడండి. నిర్గమకాండం 34:6 మనం చూస్తా, దాటి వెలుచు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపా సత్యములు కలిగినటువంటి దేవుడైన యెహోవా. కనుక ప్రభు ఆయన మరి ఆయన కనికరము, ఆయన దయ, మరి దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఇది ఎక్కడ ప్రకటించబడిందంటే మోషే దేవుని ప్రజల మీద